వస్తుందిగా అందరికీ. దీనికి ముందు ఒకసారి ఒక సంఘటన జరిగింది. సంవత్సరంన్నర అవుతుంది, ప్రభుత్వం మారిన ఒక 3 నెలల తర్వాత ఏలూరుపాడు అనే గ్రామంలో నేను ఎంపీగా ఉండగా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఎంపీగా ఉండగానే అయింది. సరే, అప్పుడు నాకు ప్రవేశం నిషేధం కాబట్టి నేను చేయలేకపోయా. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అది ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఒక నాగదేవత ఆలయం ఉంటే, నాగదేవత ఆలయం, ఇది నాగదేవత ఆలయం అయితే దీని వెనకాల ఏదో కాలువలా ఉంది, ఈ వెనక నుంచి వెళ్ళటానికి లేదు. చుట్టూ పిల్లర్లు వేసి రౌండ్గా ఒక ఫ్లెక్సీ వేస్తారు. ఆ ఫ్లెక్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ వేశారు. లోకల్ వాళ్ళ బొమ్మలో వేసుకున్నారు. జాన్, అబ్రహాం, డేవిడ్ అని వాళ్ళ పేర్లు రాసుకున్నారు. ఆ బొమ్మలో వేశారు. పెద్దగా పెద్దాయన బొమ్మ వేశారు. అంబేద్కర్ గారు అందరికీ ఆరాధనీయుడు, పూజనీయుడు. గుడి మూసేశారు మొత్తం, పెద్ద ఫ్లెక్సీ వేశారు. ఎవడు ముట్టుకుంటాడో దీన్ని గుడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవడన్నా తెస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాను అని చెప్పారు. నేను ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్కి వెళ్తే ఇక్కడ పక్కనే ఏదో గుడి ఉందండి అంటే, కావాలని చెప్పి నేను గుడి చూద్దామని వెళ్తే గుడి ఎదురా అన్న. అందుకే తీసుకొచ్చాను మిమ్మల్ని అని నన్ను ఇరికించారు. అందుకే తీసుకొచ్చాం, దీని వెనకాల ఉందండి అన్నారు. వెనకాలంటే ఏంటి, ఆ వారకంట వెళ్ళి అలా సైడ్ యాంగిల్లో చూసాం, కనపడింది గుడి. మరి తీసేయచ్చు కదరా, ఏమైందన్నా. చేస్తే ఇలా కొడతా ఉంటున్నారు, కేసులు పెడతా ఉంటున్నారు. ఓహో, దాన్ని అంటే మనం భద్రంగా తీద్దాం, ఆ ఫ్లెక్సీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకెక్కడనే పెట్టుకోమన్నాం అని చెప్పి నేను నీట్గా ఆ పిల్లర్ని నేనే తీసి చక్కగా మడిచి ఇచ్చి వారికి అప్పచెప్పండి, తప్పులేదు, పెద్ద అంటే అందరూ గౌరవిస్తారు కాబట్టి వారికి అప్పచెప్పండి. నిన్న ఏం చేశారు, నిన్న అంబేద్కర్ జయంతి, నేను 2 చోట్ల వెళ్ళి విగ్రహానికి పూలమాల వేసి చక్కగా మాట్లాడి వచ్చా. వాళ్ళు కొందరు నీల్ కుమార్లు ఛానల్స్ అనుకుంటారు. నీల్ కుమార్లు ఎవరు, ఈ పాటికి ఫేమస్ అయిపోయారు కదా అందరూ, తెలుసుగా. తెలుసు, తెలియని ట్యాక్ చేస్తాను, చెప్తా. సో అదేమైంది, అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు అంబేద్కర్ని అవమానించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు. అసలు అది నేను తీసి పక్కన పెట్టింది 1.5 సంవత్సరం క్రితం. అప్పటికి నేను డిప్యూటీ స్పీకర్ని కూడా కాదు, ఉట్టి ఎమ్మెల్యేని, ఎక్స్ఎంపీని, ఉట్టి ఎమ్మెల్యేని. అది ఇప్పుడు జరిగిన సంఘటనలాగా, అంటే ఏదో రకంగా వారికి నా మీద కోపం వచ్చేలాగా ఉండాలని చెప్పి చాలా దారుణంగా వక్రీకరించి ఇలా పెడుతున్నాం. సరే, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు దట్ ఫ్లెక్సీ, ఏంట్రా ఈ గొడవ కారణం ఎవరంటే, అక్కడ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రకరకాల కేసులు అందరి మీద పెట్టి, ఆ ప్రైజ్ మనీ, కేసు పెట్టు ప్రైజ్ పట్టు, ఆ స్కీము అలా ఉంది. సో అతను తరచూ ప్రైజ్ మనీ కొట్టేస్తూ ఉంటాడంట. ఏదో కేసు పెడతాం, ముందు 50,000 ఇవ్వాలి ఎఫ్ఐఆర్ అయిన వెంటనే. ఆ రూల్స్ బాగా స్టడీ చేసుకున్నాడు, బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు. సో అసలు ఇంతకీ ఏంటి, అతను హిందువా క్రిస్టియన్ అంటే, హిందూ దళితుల క్రిస్టియన్ అయితే ఎలిజిబిలిటీ లేదన్న సంగతి నాకు తెలుసు. 5 సంవత్సరాల నుంచి నేను రచ్చబండలో అదే చెప్తున్నాను. సో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులని ఎక్కడ హిందూ శ్మశానంలో కాల్చారా, లేకపోతే క్రిస్టియన్ శ్మశానంలో కూర్చారా అనేది పరిశీలించమంటే, సో ఆయన బాగా డబ్బులు సంపాదించున్నాడు కాబట్టి అద్భుతంగా, మరీ తాజ్మహల్ రేంజ్లో కాదు కానీ చాలా చక్కగా గ్రానైట్ వేసి శిలవలు వేసి చక్కగా మదరు ఫాదరు ఇద్దరు బ్యూటిఫుల్గా కట్టాడు. సో అంటే తల్లిదండ్రులు, సో దాని ప్రకారం తల్లిదండ్రులు అదైతే ఇతను కూడా అదే. ఆ స్కూల్ సర్టిఫికేట్ కూడా